కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ కెరటాలతో మాయాపట్నం గ్రామం జలమయమైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ఉప్పాడ తీరం అంతా అల్లకల్లోలంగానే ఉంది. నిన్నటి నుంచి సముద్రం ఎగిసెగిసి పడుతున్నాయి. రాకాసి అలలు ఊర్ల మీద విరుచుకు పడుతున్నాయి. కెరటాలు ఉప్పొంగి ఇళ్లనంతా కూడా ముంచేస్తున్న పరిస్థితి ఉప్పాడ తీరంలో ఉంది. ప్రస్తుతం మనం ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయాపట్నంలో ఉన్నాం. ఇక్కడ నిన్నంతా కూడా సముద్రం ఎగిసెగిసి పడింది, ఇళ్లని ముంచేసింది. సముద్ర నీరు ఊరిని ముంచేయడంతో ఈ మత్స్యకార గ్రామం అయితే విలవిల్లాడిపోయింది. జనం పరుగులు తీశారు. ఇళ్ళన్నీ కూడా కూలిపోతున్న పరిస్థితి ఉంది. గత దశాబ్దానికి పైగా ఉప్పాడ తీరం అంతా కూడా కోతకు గురవుతూ ఉంది. ఇక్కడ 6 గ్రామాలు తీవ్ర సముద్రపు కోరతో చిక్కుకొని విలవిల్లాడుతున్న పరిస్థితి ఉంది. సముద్రం ఇప్పుడు కూడా గ్రామాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి చూడవచ్చు. కెరటాలు ఇళ్లని తాకుతూ మొత్తం సముద్ర గర్భంలో కలిపేసుకుంటున్న పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా రక్షణ గోడ విధ్వంసం అయిపోయింది. అలాగే ఈ కోతకు గురవుతోంది. ఈ రక్షణ చర్యలు చేపట్టాలని ఇక్కడ దశాబ్దాలుగా మత్స్యకార గ్రామాల ప్రజలందరూ కూడా కోరుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా నిన్న కొట్టిన రాకాశాలలో గ్రామాన్ని ముంచెత్తడంతో ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. ఇక్కడ ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నారు. ఇవాళ కూడా కొంత రాత్రి అయితే తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎప్పుడు ఈ గ్రామాల్లోని ఇల్లులు ఇలా సముద్రంలో కలిపేసుకుంటుందో తెలియని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సముద్రం కూడా ఇప్పటికి కూడా అలలు కెరటాలు గ్రామంలోని తీర ప్రాంత ఇళ్ళనన్నింటినీ కూడా తాకుతూ మొత్తం సముద్రంలోకి కలిపేసుకున్న పరిస్థితి. నిన్న మనం చూడవచ్చు ఆ రహదారి సిమెంట్ రోడ్డు రాత్రి కూడా ఉంది. రాత్రి వచ్చిన కెరటాలకు ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ గ్రామంలోని ఇల్లులు దెబ్బతిన్నాయి. 15కు పైగా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఎప్పటికప్పుడు ఈ ఇళ్లలోని ఖాళీ చేసి ముందుకెళ్తున్నారు. తమకు నివాసం చాలా దుర్భరంగా మారుతోందని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఉప్పాడతో పాటు సోరాడిపేట, మాయాపట్నం, జగన్పేట, అలాగే కోనపాపేట, ఈ అన్ని గ్రామాలు కూడా కోత చాలా బీభత్సంగా ఉంది. ఎప్పటికప్పుడు సముద్రం ఏ సమయంలో విరుచుపడుతుందో కూడా తెలియని భయాందోళనలో ఇక్కడ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మొత్తం చాలా చిన్న చిన్న ఇల్లులు, పూరి గుడిసెలతో పాటు చిన్న చిన్న పెంకుటిల్లు, మట్టి దెబ్బలతో కట్టుకున్న ఈ ఇల్లులు మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా ఎక్కువగా అత్యధిక శాతం మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. సముద్రంలోనికి వేటకు వెళ్ళి ఈ ఒడ్డుకు వచ్చి ఇక్కడే ఉంటుంటారు. అయితే ఎప్పటికప్పుడు ఇల్లుల్ని ముంచెత్తుతుంటే పరిస్థితుల్లో ఈ ఇల్లుని వదిలేసి జనం బిక్కుబిక్కుమంటూ బయటకు గడుపుతున్నారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో తాజాగా ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అయితే ఒక అభయం ఇచ్చారు. ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. ఉప్పాడ కోతను నివారించేందుకు రక్షణ చర్యలు చేపడతాం, జియో ట్యూబ్ స్థానంలో మొత్తం పకడ్బందీగా ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొంతమంది ఉప్పాడ ఈ తీర ప్రాంత గ్రామం మాయాపట్నం వాసులు ఉన్నారు. మీకు సముద్రం ఎలా కొడుతుంది? మీ పరిస్థితి ఏంటమ్మా? బాబు గుమ్మాలోకి పోతున్నది నీరు, ఇంట్లోకి పోతుంది నీరు. పిల్లలు కూడా మా తల్లులు ఉండడానికి దారి లేదు. పిల్లలు కోత నీరు నాగానే వస్తున్నాం అనుకో, తలికిపోయినాడు తలికిపోతుంది. చంద్రుడు పడిపోయి ఇరిగిపోయి ముక్కలు చెప్పండి. రోడ్డు కూడా పడిపోయింది. మాకు ఏ ఆధారం లేదు బాబు. మాకు ఆధారం లేకుండా ఏడుతున్నాం. పొగులు పూను తండ్రి కొంత మాకు సహాయం ఏం చేస్తారు? మా తల్లి పిల్లలు సందట్లోని చాలా భయంగా బతికితున్నాం. ఈ పిల్లలు ఎక్కడికో కాలు జారి భయపడిపోతామని అంత దీనిగా బతికితున్నాం బాబు. ఈ పంచకారం మీరే చెయ్యాలా, మాకు ఏ ఆస్కారం లేదయ్యా. చెప్పమ్మా, మీది ఏంటి? మీ ఇల్లు బాగానే ఉందా? మాది పడిపోయిందండి, పడిపోయింది. ఇల్లు పడిపోయింది. ఉన్న దారి లేదు. ఎక్కడన్నా అద్దెకి వెళ్దామంటే వేలు అడుగుతున్నారు. అలాగన్నా ఇల్లు దొరకట్లేదు. మాకు బతకడానికి తెరవలేదు. ఎక్కడో ఉందామన్నా చోటు లేదు. ఎక్కడ నిలబడినా కన్నా చోటు లేదు. శుభ్రం పడిపోయే ఇల్లు.
కూడా కొంచెం నేరాయమంటే అద్దెలు ఇవ్వమంటున్నారు. ఎక్కడ అద్దె గంగలోంచి రాలేదు, మనం ఎక్కడికి వెళ్ళకపోతున్నాం. అన్న డబ్బులు తెచ్చుకోనేందుకు తెచ్చుకుంటే ఏదైనా అద్దుకుంటాం. తేనందే చిన్న కాస్తాలు ఆకులు ఎడేసిపోయి ఆ పెండ్లు కట్టుకోయి అలాగే అవి ఎడుతున్నాం. చిన్నపిల్లలు వర్షం కురిసేస్తున్నాం కూడా అంతో ఈ వర్షం తెలుగు. మీ పరిస్థితి ఏంది? మీ ఇల్లు నాకు ఈ భర్త లేడు. 5 సంవత్సరాల నుంచి అమ్మ దగ్గరే ఉంటున్నాను. చిన్న పిల్లలతో ఉన్నాం. ఇప్పుడు అమ్మ ఇల్లు కూడా పోయింది. ఎక్కడైనా రెంట్కి వెళ్దామన్నా 5,000 6,000 అడుగుతున్నారు. రెంట్కి డబ్బులు లేవంటే 3 లక్షలు 4 లక్షలు అద్దెలు ఇమ్మంటున్నారు. అలా ఉంటేనే కానీ ఎవరైనా ఇప్పుడు లేని వాళ్ళం ఎంత డబ్బు తెచ్చి రెంట్లు కట్టి ఎలా ఉండగలం? అందుకే ఆ పక్కన చిన్న రేక్ షెడ్లోనే ఉంటున్నాం రెంట్కి. పిల్లలు తీసుకొని రాత్రులు పోవడం, పగలు వచ్చి చూసుకోవడం, ఆ ఇంట్లో ఉండడం. ఒకవేళ బయటికి వెళ్దామన్నా ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు. రెంట్లు చూస్తే 5,000 6,000 అడుగుతూ ఉంటే ఈ చిన్నపిల్లలతో ఎక్కడి నుంచి తెచ్చేవారన్నట్టు తెలియక ఇంకా ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం ఒకవైపు సముద్రం విరుచుకుపడి ఇల్లుని గర్భంలో కలిపేసుకుంటోంది. మరోవైపు ఆవాసం నీడగోలిపోయిన మత్స్యకార గ్రామస్తులంతా కూడా ఇల్లుల్లో అద్దెకి ఉండేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇల్లులు అద్దెకు దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. ఒకవైపు సముద్రంలోకి వేటకెళ్తేనే వీరి జీవనం సాగుతుంది. ఈ ఏడాది వేట విరామం తర్వాత చేపలు కూడా సముద్రంలో ఏమాత్రం దొరకటం లేదని వాళ్ళు ఇప్పటివరకు కూడా ఆవేదన చెందారు. జీవనాధారం కోల్పోతున్నాం. మరోవైపు సముద్రం విరుచుకుపడి ఉండే చిన్న చిన్న ఆవాసాలను కూడా గర్భంలో కలిపేసుకుంటడంతో తమ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా ఉప్పాడ తీరంలో సముద్రం కెరటాలైతే ఎగిసెగిసి ఊర్ల మీద పడుతున్నాయి. భయంగా జనమంతా భయం గుప్పిట్లో ఇక్కడ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ అమావాస్య కావడంతో ఇంకా ఇవాళంతా కూడా సముద్రం ఇలాగే ఉండే అవకాశం ఉంది. మరోవైపు వర్షం కూడా పడుతోంది. ఇల్లులు ఎప్పుడు సముద్రం కెరటాలు వచ్చి కలిపేసుకుంటుందో తెలియని పరిస్థితుల్లో వీరంతా కూడా ఇక్కడ దీనంగా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి ఉప్పాడ తీరంలో నెలకొంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.